బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉంటే చాలామంది నిరాశ, నిస్పృహ, అనుకున్నవి జరగకపోవటం, కోరికలు తీరకపోవడం, దాంతో వాళ్ళు శరీరాన్ని వాళ్ళు త్యాగం చేసేస్తున్నారు, ఆత్మలుగా తిరుగుతూ ఉన్నారు. ఇలా ప్రతి ఇంట్లో ఒక ఆత్మ ఉందంటారా? ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక ఆత్మరోధన ఎందుకు ఉంటుందంటే అమ్మా, నిస్సహాయత స్థితిలో ఉన్న ఒక కుటుంబం, అన్ని సహాయాలు చేయగలిగినా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నది ఒక కుటుంబం, నిజంగా అవసరంతో ఎదురు చూసే ఒక కుటుంబం. కాబట్టి ఒక ఆత్మరోధన ఎందుకు ఉంటుందంటే అమ్మ, నీ పూర్వీకులలో ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా నీ దగ్గరే ఉండిక తీరదు. కొంతమంది మేము పుట్టం కానీ ఎప్పటికీ వీళ్ళని చూసుకుంటూ పోతాము అంటారు, అంటే వీళ్ళనే చూసుకుంటూ ఉండాలంటారు కదా. అలా ఆత్మరోధన ఒక కుటుంబానికి ఉండడం వల్ల ఏమవుతుందంటమ్మా, మనకి కొన్ని సందర్భాలు ఉంటాయి చేతి దాకా వచ్చి పనులు కావు, ఆ ఆత్మరోధన అంటారు. ఈ ఆత్మరోధన ఎందుకనంటమ్మా, ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కూడా ఆ పని వల్ల నీకు నష్టం జరగబోతుందేమో అనేది కూడా పరమాత్ముడికి తెలుసు. ఈరోజు బాగుంటుంది కానీ ముందు ముందు దెబ్బ పడుతుంది అనేది కూడా ఈ ఆత్మల వల్ల, పరమాత్ముడి ఆజ్ఞ వల్ల కూడా ఆ పని జరగకపోవచ్చు. ఒక విషయం, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటమ్మా, చెడుగా వచ్చిన వాళ్ళు ఫ్యూచర్లో మంచి అయిపోతారు, ఈ విషయము జరగవచ్చును. కాబట్టి ఏంటంటే ఆత్మరోధన ఒక సాధువులం కాబట్టి ఎందుకు చెప్తా అంటమ్మా, తృప్తి లేని జీవితాలమ్మా ఇప్పుడు ఉన్నాయన్నీ. గత 20-30 ఏళ్ళను చూడండి, తృప్తి లేని జీవితాలే. డబ్బులు ఎన్ని సంపాదించినా సాధించలేనట్టుగా అనిపించదు, అసలు తృప్తే లేదు. తృప్తి అసలు లేదు. లక్షలు సంపాదించు నీకు నిమ్మలం ఉండదు, రోజు నువ్వు మంచి బలంగా తిను నీకు నిమ్మలం ఉండదు. అంటే ఏదో ఒకటి మనకి లోటు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మరోధన అనేది ప్రతి ఇంటికి ఉండడం ముఖ్యంగా సమాజంలో ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడైతే ఆత్మరోధన ఉంటుందో అమ్మా, అక్కడ ఏమవుతుందనంటే డబ్బు కలిసి రాదు, ఇది తెలుస్తూనే ఉంటుంది. ఒకసారి డబ్బు 6 నెలలు 7 నెలలు బాగా 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 బాధపడ్డాక కలిసి వస్తుంది, కానీ అది నిలబడదు. మళ్ళీ ఈ ఆత్మరోధన ఉందని ఎలా గుర్తుపడతారు, ఏ విధంగా ఉంటుందంటమ్మా, దాంట్లో 100 రకాలు ఉంటాయి. కొంతమంది అమాయకంగా పుట్టిన జీవితాలు ఉంటాయి, కొంతమంది వచ్చి కారణంతో పుట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చేసేసి మనకు తెలియకుండానే కొంతమంది క్షుద్ర ప్రయోగాలు, చేతబడిలు, ఆ బడిలు ఈ బడిలు అని చేసి వశీకరణలు చేసి నజ్జే ఇజ్జే అని చెప్పి పంపించిన దుష్ట ప్రయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను మొదట మీకు చెప్పింది ఏంటంటే హోమాలు తర్వాత ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, హోమం ఇంటిలోనే ఎందుకు చేయాలంటే ఇలాంటి గాలిలు వచ్చినప్పుడు హోమం యొక్క మంత్రాలు, హోమం యొక్క శక్తికి అవన్నీ పారిపోతాయి తల్లి. అంటే ఆటోమేటిక్గా నీ ఇంట్లో స్థుతి ఏర్పడుతుంది. ఆత్మలకి అంత శక్తి ఉన్నది, మీరు బాగా గమనించాలమ్మా. మీరు అడిగిన ప్రశ్నలోనే ఇప్పుడు తల్లిదండ్రులు మాకేం చేయలేరు, మేమేం చూడమంటారు కదా, చాలా మంది ఇదే అంటున్నారు. చాలా బాధ. ఆ మధ్య ఒక 2.5-3 సంవత్సరాల క్రితము 4 పిల్లల్ని కన్న తండ్రి కరీంనగర్లో అమ్మ, 4 ఆడబిడ్డలే, తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు అక్కడ కొరివి పెట్టేవాళ్ళు లేరు. ఎలా కొరివి? పితృదోషాల నుంచి మీరు అన్నట్టుగా పున్నమ నరకాల నుంచి కాపాడేవాడు కొడుకు కదా, కొడుకు లేడు, 4 బిడ్డలే కదా. ఆ 4 బిడ్డలలో 4 కర్మకాండలు చేశారంట. ఎత్తుకొని ఆ కుండ నుంచి మొదలుపెట్టి ఎలా 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 ఆడపిల్లలంతా అందరూ. కుండ ఎందుకు పగలగొడతారు మీకు గమనించాలి, సమయం వచ్చింది కాబట్టి చెప్తాము. నిండు కుండని ఎందుకు పగలగొడతారంటమ్మా, జీవితం నిండుగా ఉండి ఖాళీ అయిపోయింది కాబట్టి కుండ నీళ్ళు అయిపోయేదాకా తిరిగి లాస్ట్కి పడేస్తారు. అక్కడ కట్టెల మీద కాల్చి శరీరం మొత్తం ఈ బ్రహ్మకపాలం పగిలిన తర్వాతనే ఎందుకు వెళ్తారు, తల పగిలినాక వెళ్ళాలి అంటారు కదా, కొంతమంది సౌండ్ వచ్చినాక వెళ్తారంటారు కదా. దాని ఉద్దేశం ఏంటంటే మా ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇది బ్రహ్మకపాలం. మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టుగానే నేను మరోసారి మీరన్న విషయ వివరణలకు వస్తాను. బ్రహ్మకపాలం అనేది చాలా ముఖ్యమైనది. అఘోరాలలో తల పైకి పెట్టి ఎందుకు చూస్తారంట అమ్మా, ఇందులో నుంచి ఆత్మ పరమాత్ముడి చరణాల దగ్గరికి చేరుతుంది వాళ్ళది. కాబట్టి బ్రహ్మకపాలానికి ఉన్న విలువల వల్ల కొన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు చెప్పిన ఈ ప్రశ్నలకి తల్లిదండ్రులు బాగా చూసుకోలేని పిండాలు పెట్టలేము మేము, తర్వాత మా తల్లిదండ్రుల వల్ల మేము ఏం బాగుపడలేము, మమ్మల్ని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అంటారు కదమ్మా. అది క్షణికమైన నిర్ణయాలే కానీ శాశ్వతమైన నిర్ణయం కాదు అది. బాగా డబ్బులు కలిగి ఒక్కసారి పతనం మొదలైనప్పుడు అప్పుడు గుర్తుకొస్తారు, నేను ఇది పెట్టలేను అది పెట్టలేను, దోషాలు రాలేవు, మంచి రాలేదు, చెడు రాలేదు అంటారు కదమ్మా. అలాంటి ఎందుకు రావాలి? నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే అన్ని పనులు బాగా జరుగుతాయి కదా. ఇప్పుడు చెప్పేది గురువులు, పురోహితులు, సాధువులు, తర్వాత పీఠాధిపతులు, ఆ గౌరవప్రదంగా ఉన్న పంతులు, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటమ్మా, మీ దోషాలను మీరు తీర్చిదిద్దుకోవాలి అని అంటే పూజలు, శివ పూజ చేస్తారు, విష్ణు పూజ చేస్తారు, లక్ష్మీ పూజ చేస్తారు. ఇవన్నీ చేసి
మనం పుణ్యం సంపాదించుకోవాలమ్మా, అదే జీవితము. మీరు అన్నారు మనశ్శాంతి లేదన్నారు, ఆత్మరోధన ఉందంటే మరి నీవు ఇవన్నీ చేయకపోతే మరి ఆత్మరోధన ఉండకపోతే ఏముంటుందమ్మా నీకు మాట. కొంతమంది ఉంటారు గురుగారు, ఇంట్లో వాళ్ళకి తిండి పెట్టకుండా ఊళ్ళో అంతా సేవ చేసి వస్తారు, ఇంకా మేము సేవ చేస్తున్నాం, మేము పుణ్యాత్ములం అంటారు. అది ఎట్లా వరకు అలా ఉండదు అసలు. ఇల్లు గెలవని వాడు ఊరు గెలవగలడా కదా? అట్టి పరిస్థితులు అలా పుణ్యం రాదమ్మా. ఇల్లుతో పాటే సమాజంలో నువ్వు గెలవాలి అని అంటే మొట్టమొదట నీ కుటుంబ గౌరవప్రదంగా నిన్ను స్వీకరించడం చాలా ముఖ్యమైనది. కొంతమంది ఉంటారు మన మంచితనాన్ని గుర్తుపట్టరు, మన మంచితనాన్ని బలహీనంగా చూసుకుంటారు, మన మంచితనాన్ని అవతల వ్యక్తి పైశాచికత్వంగా నాకు ఏదో ఉందో అని విర్రవీగుతుంటారు కదమ్మా. ఈ విర్రవీగేటి అన్నీ ఒక దగ్గర వాళ్తాయి. గద్దకి ఆకలి అయితే ఎంత పైనుంచి కిందకి దిగుతుంది, పరమాత్ముడు ఎంత మీద ఉన్నా కూడా కిందకి దింపుతాడు. ఆయన ఆధీనంలో ఉన్న విషయాలమ్మా. For more videos like this, subscribe Big TV channel.